అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మునిలాల్ కేప్ స్కిల్స్. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. ఇందులో రిపబ్లిక్ అంటే అర్థం ఏంటిది? ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రసీ అంటే అర్థం ఏంటిది? ఈ రెండు అర్థం అండ్ వీటి యొక్క డిఫరెన్స్ ఏంటిది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఈ వీడియోలో మన యొక్క కంటెంట్ ఏంటిదంటే ఇదే అన్నమాట. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే రిపబ్లిక్ అంటే రామ్నాథ్ కోవింద్ అని గుర్తుపెట్టుకోండి, అండ్ డెమోక్రసీ అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ అని గుర్తుపెట్టు. ఇంకా కొంచెం ఫర్దర్గా అర్థం చేసుకోబోయే ముందు ప్రియంబుల్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into sovereign socialist secular democratic republic. ఇప్పుడు ఇండియా గురించి ఈ 5 పదాలు వచ్చినాయి. ఏంటిది? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ డెమోక్రటిక్, రిపబ్లిక్ ఈ రెండు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ అంటే రిపబ్లిక్ అంటే రామ్నాథ్ కోవింద్ అండ్ డెమోక్రసీ అంటే మన మోడీజీ. రామ్నాథ్ కోవింద్ అనే అతను ఎవరు? హెడ్ ఆఫ్ ద స్టేట్ మనకి, రైట్? ప్రైమ్ మినిస్టర్ మోడీ అనేవాడు హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. రిపబ్లిక్ యొక్క ఒక డెఫినేషన్ చూసినట్లయితే ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ దట్ స్టేట్. అండ్ డెమోక్రసీ యొక్క డెఫినేషన్ ఏంటంటే ద సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ which drew power from the citizen of that nation. In this system, free elections held periodically to form that government. Okay, head of the state ni directly or indirectly from the people of that state elect చేసుకోవడాన్ని రిపబ్లిక్ అంటున్నారు. అండ్ మోనార్క్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అతను కూడా హెడ్ ఆఫ్ ద స్టేట్, కానీ ఒకటే ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే, వాళ్ళ కొడుకు, ఇప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కొడుకు, లేకపోతే అట్లా ఉంటుంది. అది మోనార్క్, కింగ్. ఇక్కడ ఏంటిదంటే మన ఇండియాలో రిపబ్లిక్ అంటే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇంతకుముందు ప్రణబ్ ముఖర్జీ ఉండేవాడు. ఇట్లా డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు అన్నమాట. అదే డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి, డిఫరెంట్ స్టేట్ నుంచి, ఓకే, డిఫరెంట్ రిలీజియన్ నుంచి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు ఆ ఎలక్షన్ ప్రాసెస్లో అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత, అంటే ఏమంటారు, పార్టిసిపేట్ చేసిన తర్వాత ఫైనల్గా ఎవరో ఒకరు ఎన్నికవుతారు. అది ప్రాసెస్. ఇప్పుడు హెడ్ ఆఫ్ ద స్టేట్ అన్నాం కదా, ఇది మీకు అర్థమైనట్లు అనుకుంటా. ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ఈ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది కదా, దీనికి కూడా ఒక హెడ్ ఉంటాడు అనమాట. ఆ హెడ్డే పిఎం మోడీ. ఇప్పుడు ఈ పిఎం మోడీని ఇన్ కేస్ ఆఫ్ ఇండియా పీరియాడికల్ ఎలక్షన్స్ అన్నా కదా, ఫ్రీ ఎలక్షన్స్ అన్నా కదా, ఆ పీరియాడిక్ ఎలక్షన్స్ అనేవి 5 years ఒకసారి జరుగుతున్నాయి. అందులో కొన్ని పార్టీస్ లాగా గ్రూప్ ఫామ్ అయ్యి వాళ్ళు పార్టిసిపేట్ అయితే అందులో ఏ పార్టీకి అయితే మెజారిటీ కాన్స్టిట్యూయెంట్ సీట్లు వస్తాయో వాళ్ళు ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. వాళ్ళు ఆ గవర్నమెంట్, ఆ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ని మొత్తం చూసుకుంటారు అనమాట. ఎందుకంటే ప్రజలు వాళ్ళకు ఓటేసి డైరెక్ట్గా ఓటేసి, ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గా ఓటేసి వాళ్ళని గెలిపించారు కాబట్టి వాళ్ళు గవర్నెన్స్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. ఓకే, మన ఇండియాలో కానీ ఏదైనా కంట్రీలో ఇద్దరు ఎందుకబ్బా, ఇద్దరు ఎందుకు? ప్రెసిడెంట్ అండ్ పిఎం ఈ అవసరం ఏంటి? పిఎం అనేది టెంపరీ అనమాట. ఇఫ్ సపోజ్ ద మెజారిటీ అనేది కోల్పోయినారనుకోండి, వాళ్ళు టెంపరీ కాబట్టి వాళ్ళు కొలాప్స్ అయిపోతారు, గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు హెడ్ ఆఫ్ ద స్టేట్, ఇండియా అనేది సావరిన్ కంట్రీ కాబట్టి హెడ్ ఆఫ్ ద స్టేట్ పర్మనెంట్ అనమాట. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటాడో ఆ అన్ని సంవత్సరాలు ఆయన ఉంటాడు అనమాట. ఆయన ఆఫీస్ నుంచి
ఇంపీచ్ అవుతాడు, అది కూడా వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ మెజారిటీ, నాట్ అట్లాంటి విషయంలో కాదు, వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అది జరగలేదు. సో వాళ్ళు చాలా ఇంటిగ్రల్గా ఉంటారు. అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే ఎంపీలు కాబట్టి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఐడియాలజీస్ బట్టి వాళ్ళు. సో ఇప్పుడు మన ఇండియాలో ప్రతి గవర్నెన్స్ ప్రాసెస్ అనేది ప్రెసిడెంట్ని ఇన్వాల్వ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. వై? బికాజ్ హీ స్టేట్ హెడ్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ జరుగుతుంది. కానీ ఈ గవర్నమెంట్ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకుంటారు. ఓకే, అడ్వైస్ అనేది పక్కా ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట ఇండియాలో గవర్నెన్స్ జరిగే ప్రాసెస్. సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకా కొంచెం క్లారిటీ రావాలంటే ఒకసారి చూద్దాం. ఇండియాలో ప్రెసిడెంట్, పిఎం ఉన్నారు కదా, అమెరికాలో ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనమాట. వాళ్ళది ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది డెమోక్రసీనే, అది డెమోక్రసీనే. అండ్ ఇంగ్లాండ్లో కింగ్ ఉంటాడు, ఓకే, ఆర్ క్వీన్ ఉంటుంది, క్రౌన్ ఉంటుంది, అది డెమోక్రసీనే, ఓకే, కానీ రిపబ్లిక్ కాదు. ఓకే, సో అందుకనే ఇలా మనం హెడ్ ఆఫ్ ద స్టేట్ని బట్టి రిపబ్లిక్ అని అంటారు. ఇప్పుడు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామంటే ఈ హెడ్ ఆఫ్ ద స్టేట్కి మెయిన్ పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. రూల్ ఆఫ్ లా అంటాం దాన్ని. ఈ రూల్ ఆఫ్ లా అనేది మన లా ఆఫ్ ది ల్యాండ్ అనమాట. మెయిన్ ప్రిన్సిపల్ లా ఆఫ్ ల్యాండ్ అది గైడ్ చేస్తుంది. పార్లమెంట్ చేసే ప్రతి చట్టం దానికి అనుగుణంగానే ఉండాలి. అందుకనే మనం అది ఏ రోజైతే ఇంప్లిమెంట్ అయిందో ఆ రోజు గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం. ఇప్పుడు రిపబ్లిక్ డే 26కే ఎందుకు చేస్తున్నామంటే 1929లో కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే పూర్ణ స్వరాజ్, కంప్లీట్ సెల్ఫ్ రూల్, ఓకే, కంప్లీట్ సెల్ఫ్ రూల్ కోసం రిజల్యూషన్ పాస్ చేస్తుంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హెడెడ్ బై జవహర్లాల్ నెహ్రూ ఇన్ ద లాహోర్ సెషన్. ఆ సెషన్లో వాళ్ళు కంప్లీట్ సెల్ఫ్ ఇండిపెండెన్స్ వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ బ్రిటిష్, ఓకే, హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ బోత్ ఆర్ ఇండియన్స్ ఓన్లీ. ఇలా మనం ఆ రోజు రిజల్యూషన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్న రోజుకి గుర్తింపుగా మన యొక్క సెల్ఫ్ రూల్, కంప్లీట్ సెల్ఫ్ రూల్ ఎక్కడి నుంచి వస్తుంది? కాన్స్టిట్యూషన్ నుంచి మనం పవర్ తీసుకుంటున్నాం కదా హెడ్కి. అదే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ పీపుల్ నుంచి తీసుకుంటున్నారు. కాబట్టి 26th జనవరి రోజు దాన్ని అమలులోకి తెచ్చారు. ఈవెన్ దో 1949 నవంబర్ 29లోనే కంప్లీట్ అయిందనమాట అది. కానీ ఈరోజు తీసుకొచ్చారు ఎందుకంటే దానికి గుర్తుగా. సో ఈ విషయాలు మీకు అర్థమైనాయని నేను భావిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి పక్కా, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ గివింగ్ టు యూ అండ్ హౌ యు ఆర్ సాటిస్ఫైయింగ్. అది నాకు అర్థం కావాలి. కాబట్టి మీరు మీ యొక్క ఒపీనియన్ని పక్కా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఇంకా మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి.